మిథున లగ్న జాతక చక్రాలలో రవి ఎలాంటి ఫలితం ఇస్తాడో చూద్దాం. 3వ స్థానాధిపతిగా రవి బలంగా ఉన్నట్లయితే మిథున లగ్న జాతకులకు విపరీతమైన ధైర్య సాహసాలు ఉంటాయి. మిథున లగ్నం వారికి 2 కేంద్రాలకు గురుడు అధిపతి, 7వ కేంద్రానికి 10వ కేంద్రానికి గురుడు అధిపతి. గురుడు గనక బలంగా ఉన్నట్లయితే ఆ బలంగా ఉన్న గురుడు రవితో కలిసి ఉన్న అటువంటి సందర్భంలో లగ్నం మీద కూడా శుభగ్రహాల దృష్టి ఉండి లగ్నాధిపతి అయిన బుధుడు కూడా బలంగా ఉన్నట్లయితే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తారు. ఇటువంటి వారికి ఉద్యోగం వెతుక్కునే సమయంలో ఆ పీరియడ్స్ కనుక రన్ అవుతూ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. బుధుడు, రవి, గురుడు ఈ ముగ్గురు బలంగా ఉన్నట్లయితే ప్రభుత్వంలో ఉన్నత పదవులు అధిష్ఠిస్తారు. గురుడు అత్యంత బలంగా ఉన్నట్లయితే చక్కటి మ్యారీడ్ లైఫ్ ని, చక్కటి ప్రొఫెషనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఇటువంటి జాతక చక్రాలలో గురుడు బలహీనంగా ఉన్నట్లయితే అది కేంద్రాధిపత్య దోషానికి దారితీసి అటువంటి జాతకులు మ్యారీడ్ లైఫ్ లో చాలా ఇబ్బందులు పడతారు. 7వ స్థానంపై దుష్టగ్రహాల ప్రభావం ఉండి గురుడు గనక బలహీనంగా ఉన్నట్లయితే జాతక చక్రంలో ఉన్న మిగతా గ్రహాల ప్రభావాన్ని బట్టి విడాకుల దాకా పోవచ్చు. అలాగే 10వ స్థానంపై దుష్టగ్రహాల ప్రభావం ఉండి గురుడు బలహీనంగా ఉన్నట్లయితే అటువంటి వారు వృత్తి వ్యాపారాల్లో చాలా ఇబ్బందులు పడతారు, నష్టాలు అనుభవిస్తారు. అందువల్ల మిథున లగ్న జాతక చక్రాలలో ప్రొఫెషనల్ లైఫ్, మ్యారీడ్ లైఫ్ సవ్యంగా సాగటానికి గురుడు అత్యంత బలంగా ఉండటం చాలా అవసరం.